బంధువులందరూ కూడా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు జనసంఘ్ నేత శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వారిని తలుస్తూ వారిని కొలుస్తూ ఈరోజు వారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పోలింగ్ బూత్ల వారీగా చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, ఒక మహనీయుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత, రచయిత, పాత్రికేయుడు కూడా. ఆనాటి నుంచి ఆనాడే యువకుల లోపల దేశభక్తిని నింపి ఆ రోజు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సందర్భంలో సైన్యం లోపల స్ఫూర్తి నింపడము, జనసంఘ్ కార్యకర్తలను కూడా యుద్ధంలో పాల్గొనాలని చెప్పి ప్రేరేపించి వాళ్ళ యువకుల లోపల స్ఫూర్తి నింపినటువంటి మహానుభావుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అంత్యోదయ విధానంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాలను వారి యొక్క లక్ష్యాలను స్ఫూర్తిగా తీసుకొని ఏకాత్మత మానవతావాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు అందించినటువంటి సమాజానికి అందించినటువంటి ఏకాత్మత మానవతావాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంత్యోదయ పదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పేద ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ఒక లక్ష్యం వారిది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ముందుకు నడుస్తున్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంటారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాకు స్ఫూర్తి అని చెప్పి మోడీ గారు చాలా సందర్భాలు చెప్తారు. కొంతమంది ఏమో మరణించే వరకే జీవిస్తారు, మరణించిన తర్వాత కూడా జీవించే వ్యక్తుల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి మహనీయుడు గొప్ప ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక సంక్షేమ ఫలాలు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం ముందుకు పోవాలన్నా కూడా ఏదో ఒక మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి సందర్భంలో ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలను మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక బుక్ రాశారు. ఒక గొప్ప వ్యక్తి, ఒక శక్తివంతమైన ప్రభుత్వం దేశంలో నడుస్తున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తి, ధైర్యం కలిగిన వ్యక్తి దేనికి వెనుకాడకుండా ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు దగాకోర్లు, కుట్రలు, కుతంత్రవాదులు, దోపిడీదారులు ఏకమై అసహనానికి గురై ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏకమై వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క లక్ష్యాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆ రోజు చెప్పారు. ఈరోజు దేశంలో జరుగుతున్నది అదే. నరేంద్ర మోడీ గారు మంచి ఆలోచనతో ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మాణంగా చేయాలని చూస్తే కుట్రలు, కుతంత్రదారులు, దోపిడీదారులు, అవినీతిపరులు, కుటుంబ పాలకులు అందరూ ఒకటై వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా ప్రజలు మోడీ గారి వైపు ఉన్నారు, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఇలా పేదల రాజ్యం దేశంలో నడుస్తున్నది. మళ్ళొక్కసారి అవినీతి పరులకు, ఈ కుటుంబ పాలనకు అవకాశం ఇచ్చేటువంటి ఆస్కారమే లేదని చెప్పి ఈ దేశ ప్రజలు భావిస్తున్న తరుణంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ తిరిగి దేశంలో ఏర్పడేది నరేంద్ర మోడీ ప్రభుత్వము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగుతారని చెప్పి తెలియస్తూ వారిని స్మరిస్తూ తెలుస్తూ తప్పకుండా వారి ఆశయాలను ముందుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఎవరు ఇప్పుడు ముఖ్యంగా కరీంనగర్లో ఎంత చిల్లర రాజకీయాలు అయిపోయినాయంటే అడ్డగోలు సంపాదించిన పైసలు తీసుకొచ్చి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు దళిత బంధు, బీసీ బంధు అంటారు. మరి ఇన్ని రోజుల పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పట్టించుకోరాలి పాపం. ఎవరు పార్టీ కోసం పనిచేస్తే వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం పనిచేసి పట్టించుకుంటారు, పక్క పెట్టారు.
వేరే పార్టీకి వెళ్ళి దళిత బంధు బీసీ బంధు అని చెప్పి 5 లక్షలు 10 లక్షలు అని చెప్పి ఇవాళ పైసలు ఇచ్చి యువకులను అట్రాక్ట్ చేసే పైసలు చాలామంది పోరు, ఎవరో ఒకరిద్దరు పోతారు. తిరిగి వాళ్ళు కూడా వాస్తవాలు గ్రహించి అసలైన సిసలైన టైంలో తిరిగి వస్తారు. పోయిన వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు, దీనికి వచ్చి బేకారీసం బయట సమాజంలో చులకనెత్తున్నాం మేము, గ్రామాల్లో వెళ్తే చులకనెత్తున్నాం మేము, పైసల కమ్ముడు వేయమని చెప్పి వాళ్ళు ప్రజలు భావిస్తున్నారు అని చెప్పించి వాళ్ళు కూడా హేళన గురితైన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ మొదటి ఫైట్ ఇస్తున్నాం. ఇలా యువకులు ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినాయి. 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రూప్ 1 నిర్వహించేటువంటి ఆలోచన లేదు, కనీసం ఇంగిత జ్ఞానం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. గ్రూప్ 1 కూడా నిర్వహించాలని చేతనావస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకయ్యా? ఒకసారి పేపర్ లీకేజ్తోనే యువకుల బతుకులు బర్బాద్ చేశారు. మళ్ళీ మొన్న సరిగా నిర్వహించాలని చెప్పి హైకోర్టు రద్దు చేసింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ముఖ్యమంత్రి మాట్లాడాడు. లక్షలాది మంది యువకుల భవిష్యత్తు నాశనం అయితే ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎవరైతే పేపర్ లీకేజ్ చేసిండో రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవాళ 30 లక్షల మంది యువకుల బతుకులు మాత్రం బర్బాద్ అయిపోయినాయి. ఇవాళ నోటిఫికేషన్ ఇస్తాడు. గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కూలీనాలు చేసుకుంటారు. కుటుంబాన్ని పోషించడమే కష్టం. వాళ్ళకి కష్టపడి పెద్ద పెద్ద చదువు చదివించారు. సర్కారు నౌకరు వస్తుంది, మా కుటుంబాన్ని చదువుకుంటాడు, పెళ్లిళ్ళు చేయొచ్చు, కుటుంబాన్ని చదువుకుంటాడు, మంచి స్థిరపడతారని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. చదివించాక ఉద్యోగాలు ఉన్నాయి. ఈ మూర్ఖుడు ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అంటే ఏం లేదు. ఇలా నోటిఫికేషన్ ఇస్తాడు. పాపం మళ్ళీ నమ్ముతారు తల్లిదండ్రులు. తిండి లేకుండా పోగొడగాను పోబిడ్డాను కోచింగ్ తీసుకో, నీ సర్కారు నౌకరు వస్తుందని చెప్పి ఆ కోచింగ్లకు లక్ష రూపాయలు పెడతారు. కష్టపడి గడ్డాలు మీసాలు వేసుకొని చదువుతారు. పాపం తల్లిదండ్రులు కూలీనాలు వేసుకొని ఫీజులు కడతారు, చదివిస్తారు. కోచింగ్ పేరు మీద ₹1,00,000 కోచింగ్ ఫీజు కోచింగ్ సెంటర్ పైసలు పెడతారు. తిరిగి నోటిఫికేషన్ వల్ల ఎగ్జామ్ రాస్తే గ్యారంటీ లేదు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. ఇవాళ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. కనీసం ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. 10th ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. గురుకుల పాఠశాలను నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. ఐఐటీలో కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. విద్యా సంస్థలు ఎక్కడ కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలను నిర్వహించలేని స్థితిలో ఉన్నాను. పూర్తి అందరు సర్వనాశనం చేసినాం. వాళ్ళు ఎవరైనా ఫైట్ చేస్తే వాళ్ళ కేసులు పెడతావు, బెదిరిస్తావు. అందుకే దీనికి పూర్తి గ్రూప్ 1 విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే. నిజంగా నువ్వు మనిషివైతే, నీకు ఇంగిత జ్ఞానం ఉంటే, యువకుల మీద నీకు ప్రేమ అభిమానం ఉంటే నువ్వేం చేయాలి? ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళ ₹1,00,000 వృత్తి ఇచ్చేసాయి. ఎందుకేమో నువ్వు నోటిఫికేషన్ ఇస్తారని ఎవరు కోచింగ్ల పేరు ₹1,00,000 కట్టిరాడా? వాళ్ళకు తప్పకుండా ₹1,00,000 వృత్తి ప్రతి నిరుద్యోగ యువతికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. నువ్వు ఇస్తాన నిరుద్యోగ వృత్తి పక్కా దాదాపు నాకు తెలిసి 1,60,000 అయినా ఇప్పటికి ఇప్పటివరకు వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. అవి ఇస్తేనే నువ్వు ఓట్లాడుతావు, లేకుంటే మాత్రం నిన్ను తెలంగాణ యువత క్షమించదు. ఇప్పటికే ఆ ఓయూ పరిస్థితి అట్నే ఉన్నది, కేయూ పరిస్థితి అట్నే ఉన్నది. కాకతీయ విషయంలో కూడా యువత ఆత్మహత్య చేసుకున్నారు. వీడియో కాల్ రికార్డ్ చేసి పెట్టారు. ఇక్కడ సునీల్ నాయక్, ఉస్మానియా కూడా అదే పరిస్థితి. ఇలా విద్యార్థులు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కేసు పెడతా అంటారు. కాబట్టి వాళ్ళ ₹1,00,000 వృత్తి కంపల్సరీ వాళ్ళైతే ఆ యువత నష్టపోయినారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. దీని పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎంత కుట్రదారుడు అంటే దొంగల ఆధారం కూడా దొంగతనం చేస్తారు. దొంగలందరూ కూడా దొంగతనం చేసేటప్పుడు వాడు ఏం దొరకదు, పోలీసులు దొరకదని దొంగతనం చేస్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అట్నే ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఎక్కడ ఆధారం లేకుండా వినాయక మంటపాల పేరు మీద ఒక్కొక్క ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థికి ₹3 కోట్ల పంపిండు. ఒక్కొక్క అసెంబ్లీకి ₹3 కోట్ల పంపిండు. వినాయక మంటపాలు అన్నిటికీ పైసలు ఇవ్వాలి, యువకులకు పైసలు ఇవ్వాలి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళీ. ఎందుకంటే ఈ వినాయక నవరాత్రులు, దేవి నవరాత్రులు అంటేనే ఒక హిందుత్వము, హిందూ సమాజం సంఘటితం కావడము,
యువకుల పట్ల ఒక హిందుత్వ వాతావరణం రావడం, హిందుత్వ భావజాలం రావడము, హిందుత్వం గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక వేదికగా తయారవుతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏంటంటే యువకులను అట్రాక్ట్ చేయడానికి ఈ దొంగ వేషాలన్నీ కూడా వినాయక మంటపాల పేరుతోని ఇవాళ కోట్లాది రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటి కాదు. విఘ్నేశ్వరుడు చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రి తెలియదు. ముఖ్యమంత్రి చేసే పూజలన్నీ కూడా ఇంకో నాశనాన్ని పూజలు చేస్తాడు. తాంత్రిక ముఖ్యమంత్రి చేసేటన్నీ కూడా తాంత్రిక పూజలే. ముఖ్యమంత్రి చేసేటన్నీ కూడా తాంత్రిక పూజలే. ఫామ్ హౌస్లో వేసినా, ప్రగతి భవన్లో వేసినా, వాళ్ళ కుటుంబం ఎక్కడ వేసినా కూడా అన్ని తాంత్రిక పూజలే. తాంత్రిక పూజల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరితేరినోడు. తాంత్రిక పూజల్లో ముఖ్యమంత్రి కుటుంబం ఆరితేరినోళ్ళు. పవర్ఫుల్ తాంత్రికలు తీసుకొచ్చారు ఇతర పార్టీకి సంబంధించిన నాయకులను నాశనం చేయడానికి, వాళ్ళ పార్టీలో ఆయన చెప్తా ఇనోళ్ళను నాశనం చేయడానికి, ఈ దొంగ వేషాలు వేసినా కూడా ఏం కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి తాంత్రిక పూజలను ఈ ఎన్నికల సందర్భంగా ఇంకా ఎక్కువ చేస్తుండు. రాష్ట్రంగాని రాష్ట్రాలకు పోయి చేస్తున్నారు తాంత్రిక పూజలు. ఇది వాస్తవం. ఇది అందుకే వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన ఇస్తే నిమ్మకాయలు తీసుకోకూరి, ఆయన పెట్టే బొట్టు పెట్టుకోకూరి, ఆయన గట్టె కంకణాలు కట్టుకోకూరి, ఆయనకు చేయి కలపకూరి, ఆయనతో మాట్లాడకూరి. నేను మళ్ళీ చెప్తున్నా, డేంజర్. బాగా తాంత్రిక పూజలు స్టార్ట్ చేసిండు, బాగా పక్కా స్టార్ట్ చేసిండు. తాంత్రిక పూజలు అట్రాక్ట్ చేసేటువంటి పూజలు స్టార్ట్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ బతుకులు మాత్రం నాశనం అవుతాయి. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నాను నేను, మీ ఇంట్లో మీ పెద్ద మనుషులను జాగ్రత్త చూసుకోరు. రాజకీయాలు ఉంటే పీక్తాయి. ఎమ్మెల్యే అయితే అవుతారు, పీక్తారు. ముఖ్యమంత్రి కుటుంబం కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. నాకు అర్థం కాలేదు. మీ బతుకులకు నాశనం చేసుకుంటారు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని నాశనం కోరుకుంటే మేము కూడా దేవుడిని నమ్ముకొని ఉన్నాము. ఇంకోని నాశనాన్ని కోరుకుంటే వాడే సర్వనాశనం అయిపోతాడు. అది గుర్తుంచుకోవాలి. ఏ తాంత్రిక పూజలు మంచిగా చేస్తారు, చెడుల కోసం చేస్తారు. కానీ ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిత్వమే అటువంటిది. ఆయన ఇంకోటి నాశనం కోరుకుంటే స్వామివారు ఊరుకుంటారా, అమ్మవారు ఊరుకుంటారా? తెలియదు వాళ్ళకు. నువ్వు సర్వనాశనం చేస్తున్న విషయాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పేదల బతుకులు బర్బాద్ చేస్తున్న విషయం తెలియదా? యువకులను అడుగు కనీసం పట్టించుకుంటలేవు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తలేవు. ఇచ్చిన ఏ హామీ నెరవేర్స్తలేవు. ఏమనంటే అడ్డగోలుగా పైసలు పుట్టుపడి పైసలు సంపాదించారు. పైసలతో రాజకీయం చేయాలి. నువ్వేం పైసలు పెట్టినా కూడా నువ్వు రావిస్తావు. రాసి పెట్టుకో. నువ్వు ఎట్టి బస్సులో రావు. రాసి పెట్టుకో. నువ్వు రావు. కాంగ్రెస్ పార్టీలో కులాల కొట్టాలు స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీలో ఇలా ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దాం, మన పార్టీ ఆలోచన ఏంది, విధి విధానాలు ఏంది, ఆ విషయంలో పోటీ పడాలి. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు బాంబులకి వెళ్ళి చీలిపోతే ఇబ్బంది. అందుకే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటాడు. ఎందుకంటే అది ఎప్పుడంటే ఏటీఎం లెక్క, ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు ఏటీఎం లెక్క. ఒక 10 మంది తక్కువ రండి అంటే చేస్తారు వాళ్ళు. ప్లస్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తాడు. దానిలో కులాల కొట్టాడ ముఖ్యమంత్రి పెట్టించిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతా కోట్లున్నారు, బీఆర్ఎస్ పార్టీ కోట్లున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కులాల కొట్లాట, బీఆర్ఎస్లో పైసల కొట్లాట. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికి టికెట్లు ఇవ్వడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చూసుకోదా, వాళ్ళని కూడా గెలిపించుకోవాలి కదా. నువ్వు 119 మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యమంత్రికి ఏ లాభం? కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలని అనుకుంటాడు. దానిలో కూడా పైసలు ఇస్తున్నాడు, మిమ్మల్ని కూడా కొడతాడు. ఒక టికెట్ కొంచెం బాధతో టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా కొడతాడు. అందరికి పైసలు ఇస్తాడే రాసి పెట్టుకోరి. ఇండిపెండెంట్గా గెలుస్తుంటే వాళ్ళకి పైసలు ఇస్తాడు. కాంగ్రెస్ వాళ్ళకి గెలుస్తుంటే వాళ్ళకి పైసలు ఇస్తాడు, గ్యారంటీ. ఎందుకు మంది పిల్లలకు మంగళారతి ఇస్తారు కదా, అదేనా అన్న? అదే పరిస్థితి ముఖ్యమంత్రి. మంది కుటుంబంలో నా కూడా అనుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి పరిస్థితి రాష్ట్రం. చండాలమైన బుద్ధులు, నీచ బుద్ధులు. ఆయన పాపం పడుతుంది బిడ్డ. ప్రజలు దొరికితే ఇలా కసితో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయరా అని చెప్పి అంత కసితో ఉన్నారు. ఇవాళ ప్రచారం మేము ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటాం. మేము ఎప్పుడు ప్రజల్లో ఉంటాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం. ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తుంటాం. రకరకాల కార్యకర్తల వాళ్ళ ఆలోచన ప్రకారం రథాలు తయారు చేస్తూ ఉంటారు. పబ్లిసిటీ చేస్తూనే ఉంటాం కూడా, రకరకాల పబ్లిసిటీ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీ వాళ్ళు బీజేపీ అని కాంగ్రెస్ కానీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను. కార్యకర్తల ఇండ్లు కూల్చేయడం, కార్యకర్తల యొక్క వ్యాపారాలను దెబ్బతీయడం, కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టేయడం, ఇన్నోళ్ళు పేద ప్రజల కోసం కొట్టినటువంటి కార్యకర్తల యొక్క
వాళ్ళు కేసులు ఉంటే కేసులు తీసేస్తామని చెప్పడం, లేకుంటే కేసులు పెడతాం రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పెట్టడం, లేకుంటే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు. వాళ్ళ పార్టీకి అర్హతలను పట్టించుకోరు, ఇతర పార్టీలను గుంజాలి. వాళ్ళ పంట పొలాలకు వెళ్ళి రోడ్లు తీయడము, ఇట్లా ఏదో విధంగా అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళ ల్యాండ్లు కబ్జా చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్యోగులతో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, ఆఫీసర్లతో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, బ్లాక్మెయిల్ చేయడము, బెదిరింపులో పాల్పడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ దీని ద్వారా ఈ బలవంతంగా చేస్తే, భయంతో చేస్తే వాళ్ళు ఎప్పుడు ఉండరు, మీతో రాసి పెట్టుకోరు. అది దాని ద్వారా ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని గ్రహించలేని మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి మంచితనంతో మీరు చేసే పనులతోని యువకులు రావాలి, ప్రజలు రావాలి, మీకు అట్రాక్ట్ కావాలి, మిమ్మల్ని గమనిస్తారు వాళ్ళందరూ కూడా. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం వాళ్ళు చేరితే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేది ధర్మం కోసం వేస్తారు. ధన్యవాదాలు.